కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు పోలీసులు వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ఉదయం 6 గంటల నుంచి కొత్త ట్రాఫిక్ విధానం అమల్లోకి రాగా తొలి రోజు వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ సాఫీగా సాగినా రోడ్ నెంబర్ 45, అగ్రసేన్ జంక్షన్, వెంకటగిరి ప్రాంతాల్లో లేన్ మార్పుల వల్ల స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి. అయితే 2-3 రోజులు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని, తర్వాత అంతా సర్దుకుంటుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ 1100 కోట్ల వ్యయంతో చేపట్టిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా 15 పిల్లర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో మరింత వేగాన్ని పెంచేందుకు ఈ ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్ చుట్టూ వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ట్రయల్ రన్ నిర్వహించిన పోలీసులు ఆ సమయంలో గుర్తించిన సమస్యలకు అనుగుణంగా మార్పులు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. 13 లేన్ చేంజర్లు, 10 ఎగ్జిట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చాలా మార్గాల్లో ట్రాఫిక్ సాఫీగానే సాగింది. రోడ్ నెంబర్ 45, అగ్రసేన్ జంక్షన్, వెంకటగిరి వద్ద లేన్ మారేటప్పుడు స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి. ఈ విధానంపై తొలి రోజు వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొత్త విధానంపై అవగాహన లేక కొందరు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరికొందరు ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని అభిప్రాయపడ్డారు. మరికొందరు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని, ఇందుకు చాలా సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. రోజు ఎక్కడ ఎంత టైం పడుతుండే? రోజు 15 నిమిషాలు. రోజు వస్తుంటారు ఈ దారిలో మీరు? అంటే మామూలుగా గంట టైం పడుతుందా మీకు రావడానికి? మామూలు 5:30కి అయితే మార్నింగ్ ఇట్లా వెళ్ళిపోతా. ఇప్పుడైతే ఈ రోజు నుంచి 1 వే దానివల్ల కొద్దిగా ప్రాబ్లం. రోజు ఎంత టైం పడుతుంది? ఇవాళ ఎంత టైం పట్టింది? డైలీ అంటే ఒక 15 మినిట్స్ అవుతుంది. అక్కడ ఇంటి నుంచి ఇక్కడ గంజీనగర్ నుంచి మన ఈసుకు కూడా వెళ్ళేదానికి 15 నిమిషాలు. ఇప్పుడు మామూలు అయితే గంట పడుతుందో ఎంత అవుతుందో తెలియదు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. 4 షిఫ్టుల్లో 1000 మందికి పైగా పోలీసులను ట్రాఫిక్ నియంత్రణ కోసం మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది. కేబీఆర్ పార్క్ వాకర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. దాదాపు 2 ఏళ్లు ఈ వన్ వే విధానం కొనసాగే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందే ట్రాఫిక్ అడ్వైజరీలను పరిశీలించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేబీఆర్ చుట్టూ మనం వన్ వే చేయడం జరిగింది. ఈ ఒక వన్ వే వారం నుంచి మనం ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు, నేను కూడా అక్కడ ఆగి వచ్చాను, చాలా చోట్ల ప్రజలు బాగా సంతోషించారు. చాలా చోట్ల కూడా ఫాస్ట్ మూవ్మెంట్ అవుతుందని చెప్పి తెలిసింది. అక్కడక్కడ కొన్ని చోట్ల 2 చోట్ల మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కొంత ఇంకా సివిల్ వర్క్స్ చేయాల్సిన అవసరం అని చెప్పి కమిషనర్ గారు కూడా, వాళ్ళ టీం కూడా ఐడెంటిఫై కావడం జరిగింది. సో ఇంకా కొంతమంది మనం ఇచ్చిన అడ్వైజరీ చూడకుండా కొంతమంది అట్లా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే వచ్చే వారము ఇది ఒక స్ట్రీమ్ లైన్ కావడానికి టైం పడుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీస్ మళ్ళీ అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చే ఒక అడ్వైజర్ని అందరు కూడా చూసుకోవాలి, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ అట్లానే చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ వన్ వే వల్ల అరౌండ్ 40 బేస్మెంట్స్ వేయడానికి అవకాశం, ఫౌండేషన్ వేయడానికి అవకాశం ఉన్నాయి. వన్ వే విల్ రిడ్యూస్ ద ట్రాఫిక్ టైం. అదేవిధంగా మీకు ఓవరాల్ చూసుకున్న ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది. మీకు పూర్తిగా దీనివల్ల 2-3 ఏరియాలో మేజర్ సిగ్నల్స్లో ఫ్రీ ఫ్లో ఉంటుంది. కొంచెం ఇనిషియల్ ఒక 2-3 డేస్ మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఈజీగా వన్ వే కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ బస్టాప్ల వద్ద తలెత్తిన సమస్యలపై ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకుని 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.